స్విగ్గీ జొమాటోలో రెస్టారెంట్ని రన్ చేస్తే ఇంత మోసం ఇంత లాస్ చేస్తారా? ఈ రోజే నాకు కూడా తెలిసింది. నేనెంత లాస్ అయిందో తెలియాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్తే అండి అందరికీ. నేను రీసెంట్గా రెస్టారెంట్ ఓపెన్ చేసిన. రీసెంట్ అంటే ఆల్మోస్ట్ 6 months అవుతుంది. నా రెస్టారెంట్ నేమ్ వచ్చేసి గుహా కిచెన్. ఈ మధ్య చాలా మంది క్లౌడ్ కిచెన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసిన విత్ ఇన్ 1 month 2 months లోనే క్లోజ్ చేస్తున్నారు. ఎందుకబ్బా అని అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే, నా రెస్టారెంట్ ని కూడా స్విగ్గీ జొమాటోలో ఎప్పుడైతే యాడ్ చేసింది అప్పుడే తెలిసింది స్విగ్గీ జొమాటో వాళ్ళ అసలైన రూపం. వీళ్ళ భయంకరమైన కమిషన్లు తట్టుకోలేకనే క్లోజ్ చేస్తున్నారు. అదేంటో చూడండి. నవంబర్ మంత్ లో వచ్చేసి 552 ఆర్డర్స్ చేశాను నేను మొత్తం. టోటల్ చేసిన తర్వాత నాకు నెట్ వాల్యూ వచ్చేసి, అంటే నేను డిస్కౌంట్స్ రన్ చేసిన కాబట్టి నెట్ వాల్యూ అంతా డిస్కౌంట్ అయిన తర్వాత 96,104 రూపీస్ టోటల్ అమౌంట్ అయింది. అందులో నుంచి నాకు రిసీవ్ అయిన పేమెంట్ ఎంత? 41,106 రూపీస్ మాత్రమే రిసీవ్ అయింది. మిగతా డబ్బులు ఎడికి పోయినాయి. ఇప్పుడు చూడండి, మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఐటమ్ సబ్ టోటల్ అంటే నేను మొత్తం సేల్ చేసింది వచ్చేసి 1,27,041 రూపీస్ నేను సేల్ చేసిన. ఓకేనా? దాని తర్వాత వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి మనకి ట్యాక్స్ తీసుకున్నారు. వీళ్ళు ట్యాక్స్ అంటే మనం అక్కడ జిఎస్టీ వేస్తారు కదా, జొమాటోలో ఆర్డర్ చేసినప్పుడు అక్కడ జిఎస్టీ ఛార్జెస్ పడతాయి, 5% జిఎస్టీ పడుతుంది. అక్కడ కలెక్ట్ చేసిన అమౌంట్ ఇది కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంది. తర్వాత రెస్టారెంట్ డిస్కౌంట్ ప్రమోషన్స్ నేను వచ్చేసి 35,000, ఆల్మోస్ట్ 35,000 అనుకోండి, 35,000 నేను డిస్కౌంట్స్ ఇచ్చేసాను. అది నా బాధ్యత. నా రెస్టారెంట్ నడవాలి కాబట్టి నేను డిస్కౌంట్ ఇచ్చిన కాబట్టి ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఇక్కడ డెలివరీ ఛార్జెస్ డిస్కౌంట్ అని ఇచ్చాడు. ఈ ఛార్జెస్ డిస్కౌంట్ ఏంటంటే, చాలామంది జొమాటో గోల్డ్ తీసుకుంటారు కదా, జొమాటో గోల్డ్ అనే ఆఫర్ తీసుకుంటారు. ఆ గోల్డ్లోనే ఇది మైనస్ అవుతుంది. వాళ్ళు గోల్డ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీ డెలివరీ వస్తుంది. ఫ్రీ డెలివరీ యాడ్ అయినప్పుడు ఆ అమౌంట్ మన దగ్గర ఛార్జ్ చేస్తారు. ఈ అమౌంట్ కాకుండా ఇంకో అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తారు, డెలివరీ ఛార్జెస్ మళ్ళీ పడతాయి. ఇది ఇక్కడ డిబిట్ అయింది, ఇది ఇక్కడ డిబిట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇది బి సెక్షన్. ఈ ఏబిసిడి అని ఉంది కదా, ఇక్కడ ABCDEF తర్వాత మొత్తం మనకి ఇది వచ్చిన అమౌంట్ అన్నట్టు. ఇది మన అకౌంట్లో క్రెడిట్ అయిన అమౌంట్ ఇక్కడ మనకి వచ్చిన తర్వాత. ఓకేనా? ఈ బిలో వచ్చేసి అడిషనల్ అమౌంట్, అంటే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతే దాని అమౌంట్ మనకి ఫుల్ అమౌంట్ ఇస్తాడు. ఫుల్ అమౌంట్ అంటారు, బట్ అయినా కాదు, మనకి ఎంతో కొంత కట్ చేసుకున్న తర్వాతనే మనకు అమౌంట్ పే చేస్తారు. ఇది అయిపోయిందా? తర్వాత సిలో వచ్చేసి వీళ్ళ కమిషన్స్ ఉంటాయి, వీళ్ళ ఆర్డర్ లెవెల్ కమిషన్. ఇక్కడ బేసిక్ సర్వీస్ ఫీ అని ఉందా, వీళ్ళ కమిషన్ ఇది. దాని తర్వాత ఫుల్ఫిల్మెంట్ ఫీ అనేది ఇదేంటంటే మన దగ్గర నుంచి డెలివరీ ఛార్జెస్ తీసుకుంటారు వీళ్ళు. ప్రతి ఆర్డర్కి మనం డెలివరీ ఛార్జెస్ పే చేస్తాము. మనం అనుకుంటాం, వాళ్ళు ఏమంటారంటే మేము డెలివరీ ఛార్జెస్ లేదని అంటారు, కానీ డెలివరీ ఛార్జెస్ ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఓకేనా? ఇది ఇక్కడ డిడక్షన్ అయిపోయింది, ఇది ఇక్కడ డిడక్షన్ అయిపోయింది. తర్వాత పేమెంట్ మెకానిజం ఫీ. ఇదేంటంటే వాళ్ళు మన దగ్గర ఎవరి దగ్గర అయితే కస్టమర్ దగ్గర నుంచి పేమెంట్ రిసీవ్ తీసుకుంటారు కదా, దానికి ఇది డిడక్ట్ చేస్తారు. ఇది ఎందుకంటే ఇది కూడా మనం ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు కస్టమర్స్ కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్స్ వాడతారు, లేదంటే వ్యాలెట్ నుంచి వాడతారు, కొన్నిసార్లు పే లెటర్స్ వాడి డబ్బులు పే చేస్తారు కాబట్టి దానికి ఛార్జెస్. ఓకే, అది కూడా ఓకే. దాని తర్వాత ఇక్కడ ఏముంది, కస్టమర్ కంపన్సేషన్. అంటే మనకి కొంతమంది కంప్లైంట్ చేస్తారు కదా, కస్టమర్స్ కంప్లైంట్ చేసినప్పుడు మనం దానికి రిఫండ్ ఇస్తాం. ఆ రిఫండ్ ఇచ్చిన అమౌంట్ కూడా ఇక్కడ డిడక్ట్ అయిపోతుంది మనది. ఇక్కడ ఏమి ఇచ్చిండు, డిస్కౌంట్ ఆన్ ఆర్డర్స్ అబౌవ్ 30% సర్వీస్ ఫీ. ఇదేంటంటే మనకి టోటల్గా ఇవన్నీ కలుపుకొని 30% కంటే ఎక్కువ పోవద్దు. దానికంటే ఎక్కువ పోతే ఆ అమౌంట్ మనకి రిఫండ్ చేసేస్తాడు. మళ్ళీ ఇక్కడ ఈ 12,666 రూపీస్ 0.40 మళ్ళీ నాకు రిఫండ్ వచ్చింది ఈ 27,000కి. దీంట్లో ఇది యాడ్ చేస్తే ఎడుకోపోతుంది. ఇదంతా పోయి ఇది వచ్చేసింది మనకి. ఇక్కడ 27,000 వీళ్ళు లాస్ట్ కట్ చేసింది. ఇక్కడ చూడండి, 26,767 రూపీస్ ఒకటి ఉంది, 11,400. ఈ రెండు కలుపుకుంటేనే ఆల్మోస్ట్ 35,000 దాకా, 36,000 చేంజ్ అయిపోయింది మళ్ళీ ఇది. దానికోసం అవన్నీ తీసేసిన తర్వాత ఈ 12,000 మనకి రిఫండ్ ఇచ్చేసిండు. అయిపోయిందా? తర్వాత ట్యాక్స్ డిడక్షన్స్. ఆ డీలో వచ్చేసి ఇదేంటంటే మనకి ఓవరాల్గా జరిగిన దానికి మన దగ్గర నుంచి 18% ట్యాక్స్ని తీసేసుకుంటారు. ఓకేనా? ఇది అయిపోయిందా? తర్వాత ఇక్కడ పేడ్ బై ది జొమాటో బి ఆఫ్ ది రెస్టారెంట్. అంటే మనం కూడా జొమాటోకి 5% జిఎస్టీ పే చేయాల్సిందే. ఎంత అవునన్నా కాదనుకున్నా కానీ ఈ 5% జిఎస్టీని మనం పే చేయాల్సిందే.
ఏమంటారు అంటే మీకు మనకేం పడదులే అనుకుంటారు, కానీ కాదు, ఖచ్చితంగా పడుతుంది. మనకు కూడా 5% మనం జొమాటోకి పే చేయాల్సిందే ఫుడ్ మీద. ఇది అయిపోయిన తర్వాత ఈ సెక్షన్, ఇది అసలైన కథ క్రియ కర్మ అంతా ఇది ఇక్కడనే ఉంటుంది మొత్తం. ఇదేంటంటే ఈ 19,492 రూపీస్ వచ్చేసి ఇది వితౌట్ జిఎస్టీ. విత్ జిఎస్టీతో కలిపితే 21,000 ఏమో అప్రాక్స్ పడ్డది నాకు, ఇంకా కొంచెం ఎక్కువనే అయింది. ఈ 19,000 వచ్చేసి నేను యాడ్ రన్ చేసిన. వీళ్ళు ఏం చేస్తారంటే మనల్ని యాడ్స్ రన్ చేయడానికి పుష్ చేస్తారు. యాడ్స్ రన్ చేయండి సార్, యాడ్స్ రన్ చేస్తే మీకు ఆర్డర్స్ బాగా వస్తాయి అది అని చెప్పేసి చెప్తారు. సో దీని గురించి డీటెయిల్గా ఇంకో వీడియో చేసి చెప్తాను, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాడ్స్ రన్ చేయడం వల్ల మనకు లాభాలా నష్టాలా దాని పరిస్థితి ఏంది అని చెప్పేసి. ఓకేనా, ఇది దీనికి డిడక్షన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ హైపర్ ప్యూర్ అని దీనికోసం అంటే మనం జొమాటోలో హైపర్ ప్యూర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో ఏంటంటే మనం గ్రాసరీస్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ఆర్డర్స్ వచ్చిన అమౌంట్ అంతా పే లెటర్ త్రూ వెళ్ళిపోతుంది. పే లెటర్ త్రూ పే చేసిన తర్వాత మనకి వీక్లీ పేమెంట్లోకి వెళ్ళి డిడక్ట్ చేసేస్తాడు. సో నేనైతే ఏం పెట్టలేదు ఈ మంత్లో కాబట్టి లేదు. లాస్ట్కి వచ్చిన అమౌంట్ ఇది 41,106 రూపీస్, ఆల్మోస్ట్ 7 రూపీస్ అనుకోండి, 7 రూపీస్ వచ్చింది. ఇది నేను చేసిన అమౌంట్ ఎంత, నాకు వచ్చిన అమౌంట్ ఎంత, ఇక్కడ క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇప్పటికన్నా అర్థం చేసుకోండి. చాలామందికి చెప్తున్నాను, అనుకున్నంత ఈజీగా ఉండదు. ఏదో లైక్ ఏమంటారంటే క్లౌడ్ కిచెన్ పెట్టేసి స్విగ్గీ జొమాటో వాళ్ళతో టైప్ అయిపోయి వాళ్ళే చూసుకుంటారు కదా, ఆర్డర్స్ వాళ్ళే చేస్తారు, డెలివరీస్ వాళ్ళే తీసుకుపోతారు, మనం జస్ట్ కుక్ చేసి పంపించడమే కదా అనుకుంటారు. నథింగ్, అవన్నీ మర్చిపోయిన అంతా ఒక కథ. ఓకేనా, ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు చేసే స్కామ్స్ మామూలుగా కాదు. అంటే ఒక తెలియని వ్యక్తికి అయితే మామూలుగా దోపిడీ కాదు, ఇది నిలువ దోపిడే. ఒకప్పుడు వాళ్ళు ఎవరైతే స్విగ్గీ జొమాటో వాళ్ళు తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏదో అది ఇప్పుడు రన్ అవ్వట్లే, చాలా డిఫరెంట్గా ఉంది. సో దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత రాబోయే వీడియోలో. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.